హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే ఇప్పుడే బిగ్ బాస్ ఓటింగ్ లిస్ట్ వచ్చేసాను. ఓటింగ్ రిజల్ట్ అయితే చాలా అంటే చాలా మైండ్ బ్లోయింగ్, ఇమాజినబుల్. తనుజాకి అంత ఓటింగ్ అసలు వస్తుందని నేనైతే అనుకోలేదు. బట్ తనుజాకి ఫస్ట్ నుంచి ఓటింగ్ ఉంది, అది అందరికీ తెలిసిన ఫ్యాక్ట్. ఎందుకంటే తను సీరియల్స్ లో ఉంది, ఇప్పుడు క్యూట్ గా ఉంది అని చెప్పేసి ఇమాన్యువల్ అంటా ఉంటాడు. సో ఇమాన్యువల్ వచ్చి కూడా తనుజాకి పడే ఛాన్స్ అయితే లేకపోలేదు. సరే, ఇంకా ఓటింగ్ ఆర్డర్స్ వస్తే తనుజ టాప్ ప్లేస్ లో ఉంది, అండ్ సెకండ్ ప్లేస్ లో సుమన్ శెట్టి గారు ఉన్నారు. వీళ్ళిద్దరికీ 10% గ్యాప్. ఇంకా చూసుకోండి తనుజ గారికి ఏ రకంగా ఓటింగ్ పడుతుందో. అండ్ నెంబర్ 3, మనం నెంబర్ 3 ఎవరనుకుంటున్నారు? మీకు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నెంబర్ 3 లో మాత్రం డెమన్ పవన్ ఉన్నాడు. అనూహ్యంగా ఇలాంటి కనివిని ఎరగని ఆశ్చర్యాన్ని ఇలా ఇప్పుడు నామినేషన్స్ లో వస్తాడు లేదా నేనైతే ఈ వీక్ వెళ్ళిపోతాడని అనుకుంటున్నా, కానీ అనుకోనంత విదూరం వింత అసలు ఏం నచ్చిందో తెలియట్లా డెమన్ పవన్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఓట్లు ఆ రకంగా కుదురుతున్నారు డెమన్ పవన్ కి. ఇంకా తర్వాత నెంబర్ 4 లో వచ్చేసి భరణి గారు నెంబర్ 4 లో, అండ్ దివ్య వచ్చేసి నెంబర్ 5, అండ్ రామ్ రాథోడ్ వచ్చేసి నెంబర్ 6. రామ్ రాథోడ్ ఫస్ట్ లో ఆడినంతగా ఇప్పుడు ఆడట్లేదు, ఇది నిజం. అతను అసలు స్క్రీన్ ప్రెజెన్స్ చూపించలేదు. రామ్ రాథోడ్ ఏదో ఉన్నాడంటే ఉన్నాడు, మన కెప్టెన్ అయ్యాడు అంటే అయ్యాడు, కానీ పెద్ద ఇంపాక్ట్ కూడా ఏం చూపించలేదు లాస్ట్ వీక్. ఈ వీక్ అసలు స్క్రీన్ లోనే కనిపించలేదు, అసలు ఎపిసోడ్స్ లో కూడా కనిపించలేదు, లైవ్ లో కూడా కనిపించలేదు. అతను ఏం చేస్తున్నాడో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు రీసెంట్ గా ఇంకా కొత్త అప్డేట్ వచ్చింది. ఇందాక కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ జరిగినాయి, అందులో ఆరుగురు సెలెక్ట్ అయ్యారు. అందులో తనుజ ఓటింగ్ లోనూ బాగా దూసుకెళ్తుంది, అండ్ టాస్క్ లో కూడా బాగా ఆడుతుంది కాబట్టి తనుజ టాప్ లో ఉంది. అండ్ నెంబర్ 2 మన సార్ గారు, అదే సుమన్ శెట్టి ద వారియర్, తనున్నారు. అండ్ ఇప్పుడు వైల్డ్ కార్డ్ గా వచ్చిన వీళ్ళు కూడా బాగానే ఆడారు. వీళ్ళే బెస్ట్ కంటెండర్స్. అంటే లైక్ టాస్క్ మాత్రం వీళ్ళు నార్మల్ గా ఆడట్లేదు, విరుచుకు పడుతున్నారు. ఎందుకంటే రమ్య అంతే ఉంది, మాధురి నోట్ తో చెప్తుంది మాధురి. అండ్ గౌరవ్ కూడా మనకి ఫిజిక్ కూడా కొంచెం పర్లేదు, బాగానే ఉంది గౌరవ్ ఫిజిక్ కూడా. సుమన్ శెట్టి తర్వాత రమ్య, మాధురి, గౌరవ్, లాస్ట్ వచ్చేసి ఆయిషా. చూసుకుంటే ఇద్దరు ఓల్డ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. మిగతా నలుగురు వచ్చేసి న్యూ వైల్డ్ కార్డ్ ఎంట్రీసే. మనకు అర్థమవుతుంది వీళ్ళలో ఎంత ఎనర్జీ ఉంది, ఎంత ఫైర్ ఉంది అని. నేను చెప్పుకోవచ్చులే, కానీ ఎందుకంటే వీళ్ళు బయట నుంచి వచ్చారు కాబట్టి ఇప్పుడు యాక్టివ్ గా ఉంటాయి బాడీస్. లోపల ఉన్న వాళ్ళకి ఫుడ్ సరిగ్గా అందక అంత చేయలేక ఉంటారు కాబట్టి ఫిజిక్ కూడా అంత సరిగ్గా ఎవరికి ఉండదు. చూడాలి మరి ఈవినింగ్ ఎపిసోడ్ ఎలా ఉంటుంది అని. ఈవినింగ్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రేపొద్దున మీ ముందుకు వచ్చేస్తాను మరో వీడియోతో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇలాంటి యంగ్ యూట్యూబ్ అని సపోర్ట్ చేయడానికి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్, టాటా.